నాయుడు కేసెస్లో అసలు ఛార్జ్ షీటే వేయకుండా ఎవరెవరైతే ఈ పోలీసులు చేసిన సిబిఐసిఐడిలో అబద్ధాలు డబ్బులు తీసుకున్నారు అని అభియోగాలు ఉన్నాయి, అవన్నీ ఏమీ లేవండి, తూచి ఒక్క రూపాయి కూడా ప్రూవ్ కాలేదని ఈ కేసును క్లోజ్ చేయమని సిఐడి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ వేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని కోర్టు పిలవాలి. వాసుదేవరెడ్డిని పిలిచింది లెక్కర కుంభకోణం. అయ్యా బాబు వాసుదేవరెడ్డి, ఏంటి నువ్వు వాళ్ళు పోలీసులు ఏం సాక్ష్యం లేదంటున్నావు, క్లోజ్ చేసేయచ్చు అంటే, అబ్బాయి క్లోజ్ చేసేయండి అమ్మా, మీకు దండం పెడతాను, అసలు దీంట్లో ఏమి సాక్ష్యం లేవు, ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి అవినీతి జరగలేదు, క్లోజ్ చేసేయమన్నారు. మరి నువ్వు ఇచ్చిన 164 స్టేట్మెంట్ ఏంటి? మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చిన 164 చూడొద్దా ఏసీబీ కోర్టు? చూడాలి. దాన్ని బేస్ చేసుకుని అవసరమైతే వాసుదేవరెడ్డిని మళ్ళీ విచారించాలి, జైలుకి పంపించాలి, ప్రొసీజర్ కదా. విచారించాలి, జైలుకి పంపించాలి అనేది సెకండ్ ప్రొసీజర్. అసలు ఇప్పుడు వాసుదేవరెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ కి వ్యాలిడిటీ లేదు, బికాస్ హీ హాస్ గివెన్ 164 స్టేట్మెంట్ ఎర్లియర్. ఇప్పుడు మారుస్తారనే కదా 164 స్టేట్మెంట్ పెట్టింది. సో ఈ సందర్భంలో అసలు ఆయన మాటకి వాల్యూ లేనే లేదు. దాన్ని బేస్ చేసుకుని ఎలా మరి ఏసీబీ కోర్టు క్లోజ్ చేసింది. అండ్ యాంపిల్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది, స్టేట్మెంట్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, సీజ్ చేసిన అమౌంట్ ఉంది. అవును కదా. ఇవన్నీ ఉండగా ఎలా క్లోజ్ చేస్తారు? ఇట్స్ మై పాయింట్. రేపొద్దున చంద్రబాబు నాయుడు కేసెస్లో అండ్ రెండో వ్యాలిడ్ పాయింట్, చంద్రబాబు నాయుడు అవినీతి జరిగింది అని చెప్పిన సందర్భంలో ముఖ్యమంత్రి, పోనీ కేసు పెట్టిన సందర్భంలో కూడా ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి. మరి ఈ కేసెస్ క్లోజింగ్ కానీ ట్రయల్ కానీ విచారణ కానీ ఎక్కడ జరగాలి? ప్రజాప్రతినిధుల కోర్టులో జరగాలి కదా. మరి ప్రజాప్రతినిధుల కోర్టులో కాకుండా ఏసీబీ కోర్టులో ఎందుకు జరిపిస్తున్నారు ట్రయల్? సో ఏసీబీ కోర్టులో ఒకవేళ ఫైనల్ రిపోర్ట్ వేస్తే, అయ్యా నాకు సంబంధం లేదు, మీరు ప్రజాప్రతినిధి కోర్టుకి వెళ్ళండి అని ఏసీబీ కోర్టు చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? సో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని వైలేట్ చేశారు, లీగల్ ప్రిన్సిపల్స్ని వైలేట్ చేశారు. అన్ని కేసెస్లో చక్కగా వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసేసి 100 కోట్ల రూపాయలు ఫ్లో చేసేసి కేసులు మొత్తాన్ని క్లోజ్ చేసుకున్నారు. ఈ కేసులో ప్రతి కేసుని నేను రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా ఒక లీగల్ పర్సన్గా, ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఈ ఇల్లీగల్ క్లోజింగ్ ఆఫ్ కేసెస్ మీద మా పార్టీ పోరాటం చేయబోతుంది. ప్రతి కేసుని కూడా సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి చంద్రబాబు నాయుడు మీద పెట్టిన ప్రతి కేసు కూడా డ్యూ ప్రాసెస్లో క్లోజ్ అవ్వాలి తప్ప, మీ ఇష్టం వచ్చినట్టు ఆఫ్ ది రికార్డు పోలీసుల్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి క్లోజ్ చేసుకోవడానికి మా పార్టీ ఒప్పుకునే ప్రసక్తే లేదు. మేము ఎవ్రీ కేసుని రీఓపెన్ చేయించే గురుతరమైన బాధ్యత మేము తీసుకుంటాం.